నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా పీఎంఎస్ సమస్యతో చాలామంది ఆడవాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ సమస్య అంటూ ఎందుకు వస్తూ ఉంటుంది? దీనికి సంబంధించిన జీవనశైలి కూడా మనం ఏ విధంగా మార్చుకోవాలి? ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ప్రెజెంట్ మనతో ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ రజనీ గారు. మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. మ్యామ్, ఇప్పుడు చాలామంది లేడీస్ పీఎంఎస్‌తో ప్రాబ్లమ్‌గా ఉన్నారు కాబట్టి, అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన టిప్స్ అనుకోవచ్చు. అసలు ఏ విధంగా లైఫ్ స్టైల్ అంటూ ఉండాలంటారండి? సో, ఈ పీఎంఎస్ అంటే ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ అంటామండి. హ్మ్. సో, ఇదేంటంటే దీంట్లో మనకు పీరియడ్స్ మంత్లీ పీరియడ్స్ రాకముందు ఒక 2 వీక్స్ బిఫోర్ గాని, 2, 3 డేస్ బిఫోర్ గాని కొన్ని రకాల సింప్టమ్స్ అని లేడీస్ బాధపడతా ఉంటారు. ఓహ్! సో, దాంట్లో ఏంటంటే యాంగ్జైటీ, బాగా స్ట్రెస్ అయిపోతారు, టెన్షన్ అయిపోతారు, ఇరిటబిలిటీ, కోపం రావడము, బ్యాక్ పెయిన్ లాగా అనిపించడము, హెడేక్ రావడము. సో, అదొక రకమైన అయోమయంగా ఫీల్ అవుతా ఉంటారు. సో, హ్మ్. ఈ సింప్టమ్స్ అన్నీ పీరియడ్స్ రాగానే అవన్నీ సడెన్‌గా మళ్ళీ వెళ్ళిపోతూ కంప్లీట్‌గా ఉంటాయి. తగ్గిపోతాయి. కామన్‌గా లేడీస్ ఇవన్నీ సింప్టమ్స్ ఉండకపోవచ్చు. ఏదో 1 ఆర్ 2 సింప్టమ్స్ అనేవి చాలా వరకు ఉంటాయి. చాలా మంది ఆడవాళ్ళలో ఉంటాయి. కొంతమందిలో ఏమి ఉండకపోవచ్చు. అది లేనంత మాత్రాన అది ఎందుకు లేదు అని హ్మ్. అనుకోకూడదు. లేని వాళ్ళు హ్యాపీ. సో, ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు చాలా స్ట్రెస్‌గా ఫీల్ అవుతారు. కొంతమందికైతే ఈ ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ ఎంత ఉంటుందంటే దే విల్ గో ఇంటూ డిప్రెషన్ ఆల్సో. అంత ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇట్ ఈస్ హ్మ్. బేసికల్లీ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ చేంజెస్, హార్మోనల్ చేంజెస్ అంటాం, బయోకెమికల్ చేంజెస్ అని చాలా థియరీస్ ఉన్నాయి. అంటే అవును. దీనివల్ల ఇలా అవుతుంది అని జెప్పేసి. సో, దీన్ని ఎలా మనం ట్రీట్ చేయాలి అంటే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, మెడికల్ మేనేజ్‌మెంట్. మెడికల్ మేనేజ్‌మెంట్‌లో మనకు చాలా రకాల మెడికేషన్స్ ఉన్నాయి. మనము తీసుకుంటాం. కానీ బేసిక్ ఏంటంటే మనకి ఇంట్లో రెగ్యులర్‌గా వాళ్ళు ఫాలో అయ్యే లైఫ్ స్టైల్‌లో కొన్ని రకాల మార్పులనేవి చేయడం వల్ల గూడా ఈ సింప్టమ్స్ అనేవి కొద్ది మోతాదులో మనము తగ్గించుకోవచ్చు. ఆ ఇంటెన్సిటీ అనేది మనము తగ్గించే అవకాశం ఉంటుంది. సో, బేసికల్లీ ఈ టైంలో అంటే ప్రీ మెన్‌స్ట్రువల్ టైంలో 2, 3 డేస్ ముందే కామన్‌గా మనకి సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి, పీరియడ్ టైంలో గూడా కంటిన్యూ చేసేసి ఎక్కువ సాల్టీ ఫుడ్స్ అనేవి తీసుకోకూడదు. ఎక్కువగా సాల్ట్ కాంటెంట్ ఉంది. ఇక్కడ మనకి పికిల్స్‌లో సాల్టెడ్ చిప్స్ ఉంటాయి. మనకి ఔట్‌సైడ్ ఫుడ్స్‌లో, ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఎక్కువ మోతాదులో ఈ సాల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఉంటుంది. సో, ఎక్కువ సాల్ట్ ఉన్న ఫుడ్స్ కానీ, రిఫైన్డ్ షుగర్స్, స్వీట్స్ కానీ కొంచెం ఈ టైంలో తక్కువ మోతాదులో హుహు. తీసుకోవాలండి. ఎక్కువ కాఫీ, కెఫీన్ ఎక్కువ, ఆల్కహాల్, స్మోకింగ్ ఎవరికన్నా అలవాటు ఉంటే అవి కూడా ఈ టైంలో అవాయిడ్ చేయడం అనేది చాలా అవసరం. సో, మోర్ హైడ్రేషన్, ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవడము, గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్, మంచిగా పడుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండడం. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి కూడా బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ ఈ సింప్టమ్స్ అనేవి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో, ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండడం, ఎక్కువ స్ట్రెస్‌కి లోనవ్వకుండా కొన్ని రకాల ఈ లైఫ్ స్టైల్ చేంజెస్‌తో చాలా వరకు ఇంటెన్సిటీ అనేది మనం తగ్గించవచ్చు. చాలా ఎక్కువగా బాధపడుతున్న వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో, యూ కెన్ కన్సల్ట్ డాక్టర్, మీ గైనకాలజిస్ట్‌ని సంప్రదించి మీవి ఒకసారి ప్రాబ్లమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా మీకు తగిన హెల్ప్ అనేది చేస్తారండి. ఫిజికల్ యాక్టివిటీ అంటే చాలామంది అంటే కొంతమంది వుమెన్స్ జాబ్ హోల్డర్స్ కూడా ఉంటారు. వాళ్ళు బయటకెళ్దాం, ఈ జర్నీ చేయడం అదంటూ ఒక ఫిజికల్ యాక్టివిటీస్ అంటూ జరుగుతూ ఉంటాయి మన బాడీకి. అయినా కూడా కొంచెం ఆ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇప్పుడు మీరు రెగ్యులర్ ఆఫీస్‌కెళ్ళడము, రావడం అనేది అది మీ లైఫ్ స్టైల్ అది. అది హ్మ్. అలవాటైంది. సో, అది కాకుండా వీలైతే మీకు టైం ఉంటే కొంచెం ఎక్సర్‌సైజెస్ చేయడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. వాకింగ్ కన్నా కూడా కొంచెం యోగా గాని, ఇంకొంచెం ఎక్కువ యాక్టివిటీ చేయడం ద్వారా చాలా వరకు ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలోనే ఈ ప్రాబ్లమ్ ఎక్కువ ఉంది. మోతాదులో కనిపిస్తుంది కాబట్టి కొంచెం యాక్టివిటీ ఇంక్రీజ్ చేసుకుంటే బావుంటుందండి. ఐ నో చాలామంది వర్కింగ్ వుమెన్‌కి అంత టైం సరిపోదు. స బట్ ట్రై టు టేక్ టైమ్ ఫర్ యువర్‌సెల్ఫ్. కొంచెం పోనీ టైం దొరికినప్పుడన్నా యాక్టివిటీ చేయడం అనేది చాలా అవసరమండి. అంటే వీళ్ళు కొంచెం ఫుడ్ అనేది రైస్ విషయంలో అవాయిడ్ చేయాలంటారండి? రైస్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఏంటంటే ఎక్కువ సాల్టీ డైట్ ఎక్కువ తీసుకోకపోవడం చాలా ఇంపార్టెంట్ అండి. పీఎంఎస్ అనేది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుందంటారు? పీఎంఎస్ అనేదని ఎనీ ఏజ్ గ్రూప్ రావచ్చండి. ఇప్పుడు యంగ్‌స్టర్స్ నుంచి మొదలయ్యి మెనపాజ్ ఎళ్ళే వరకు గూడా ఏ ఏజ్ గ్రూప్‌లో అయినా మీకు ప్రీమెన్‌స్ట్రువల్ సింప్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఇనీషియల్‌గా మీకు అసలు లేనే లేదు ప్రీమెన్‌స్ట్రువల్. బట్ ఫ్యూచర్‌లో గూడా ఎప్పుడైనా మిడ్ ఏజ్‌లో రావచ్చు. తర్వాత గూడా
ఈ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అనేది రావచ్చు. ఇప్పుడు లైఫ్‌లో ఇంతవరకు నాకు పీఎంఎస్ లేదు, నాకు ఫ్యూచర్‌లో కూడా రాదు అని ఏమి ఉండదండి. ఇట్ కెన్ కమ్ ఎట్ ఎనీ టైమ్ బికాజ్ ఎ లాట్ ఆఫ్ హార్మోన్ అండ్ బయోకెమికల్ చేంజెస్ ఇన్ ద బాడీ కాబట్టి అది ఏ ఏజ్‌లో అయినా రావచ్చు. కొంతమందికైతే గర్భసంచి తీసినా కూడా ఓవరీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళలో కూడా ఈ ప్రీ హ్మ్. మెన్స్ట్రువల్ సిండ్రోమ్స్ అనేవి మనకు కనిపిస్తా ఉంటాయి. సో, ఇలా ఏజ్ అని ఏం లేదు. మొత్తం మెన్స్ట్రుయేషన్ టైమ్‌లో ఎనీ ఏజ్ కెన్ గెట్ ఎఫెక్టెడ్ విత్ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.